శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు మార్చి ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది, ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఏ విషయంలో కలసి రానుంది, ఏ పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటిది తెలుసుకుంటూ, అదేవిధంగా ఆఖరిలో అసలు జాతక చక్రమే లేని వారు ఏ పని అవ్వాలంటే ఏ దేవతారాధన చేసుకోవాలనే విషయం కూడా నేను మీకు చెప్తాను. ఆఖరి వరకు వీడియో చూడండి. కన్యా లగ్నము, కన్యారాశి. కన్యవారి కనుక చూసుకున్నట్లయితే రాస్యాధిపతి అయినటువంటి బుధుడు ప్రత్యేకంగా మార్చ్ 7వ తేదీ నుంచి మార్చ్ 26వ తేదీ వరకు సప్తమ స్థానంలో నీచి పొందుతున్నాడు. కాబట్టి ఈ విషయంలో పర్టికులర్గా ఇది మీ పర్సనల్గా మీ యొక్క జాబ్ సంబంధించిన విషయం కావచ్చు, వివాహ నిర్ణయాలకు సంబంధించిన విషయంలో కావచ్చు, అందులో ప్రధానంగా బంధువర్గ సంబంధంగా ఏదైనా వివాహ నిర్ణయాలకు సంబంధించిన విషయంలో కావచ్చు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఫైనాన్షియల్గా ఎలా ఉండబోతుంది ఏమిటి ఈ యొక్క మాసంలో చూసుకుంటే, ధనాధిపతి అయినటువంటి శుక్రుడు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. కాబట్టి ఇది ఇందాక నేను చెప్పినట్టుగా శుక్రుడు 6లో ఉన్నప్పుడు సహజంగానే వివాహ సంబంధించిన విషయాల్లో విషయాలు జాగ్రత్తగా ఉంటూ, కొద్దిగా స్త్రీలకి ఎవరికైనా మీరు ధనం ఇచ్చే విషయంలో కానీ, అలాగే మరొక విషయం ఏంటంటే బిజినెస్ రిలేటెడ్ సంబంధంగా ధన సంబంధించిన విషయాల్లోని కొంత జాగ్రత్తగా ఉన్నట్లయితే ఫైనాన్షియల్గా గ్రోత్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ 2వ అధిపతి శుక్రుడు ఎప్పుడైతే ఈ కుజశని మధ్యన ప్రయాణం జరుగుతుందో 6వ స్థానంలో, స్త్రీ మూలకంగా గొడవలు వచ్చే ఛాన్సెస్ కానీ, అప్పులు ఇవ్వడం ద్వారా కానీ, అప్పులు తీసుకోవడం ద్వారా కానీ ఘర్షణ చూపిస్తుంది. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే 16వ తేదీ వరకు 3వ అధిపతి అయినటువంటి కుజుడు 5లో ఉంటూ తర్వాత మారుతున్నాడు. కావున ఇది కొంత శత్రువుపై జయాన్ని, కొన్ని ఎఫర్ట్స్ అంటే ఎట్లాగైనా సాధించాలనుకునేటువంటి కొంత ఎఫర్ట్ రిలేటెడ్ సంబంధించిన విషయాన్ని సక్సెస్ని ఇస్తూ ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఈ శత్రువుల వల్ల, ఈ అప్పుల వల్ల కొంత మానసికంగా శారీరకంగా స్ట్రెస్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇక ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్కి, ముఖ్యంగా ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్కి చాలా బాగుందని చెప్పుకోవాలి ఈ మాసం కూడా. అలాగే పర్టికులర్గా ఇక్కడ ఈ యొక్క మాసంలో ప్రధానంగా మీరు చూసుకోవాల్సిన విషయం ఏమిటి, మంచి ఏమిటి అంటే వ్యాపార సంబంధించినటువంటి విషయంలో లాభాలు మాత్రం ఖచ్చితంగా పెరుగుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఈ ఉద్యోగ విషయంలోని బంధువర్గంతో ఏదైనా వివాహ సంబంధించినవి కుదుర్చుకునేటువంటి అంశాలలోని, బంధువులతో కలిసి ఏదైనా పార్ట్నర్షిప్ చేసేటువంటి అంశాలలోని మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. రాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి తెలియని ఒక వైరాగ్యం, కొంతవరకు స్ట్రెస్సు అని ఏది మనకేమీ అక్కర్లేదనేటువంటి ఒక భావన ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఈ దేవతా ఆరాధన ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన ఈ యొక్క మాసంలో చేసుకోవడం అన్ని విధాలా బాగుంటుంది. మరియు దీంతోపాటు ఈ అప్పులు దీనికి సంబంధించిన స్ట్రెస్ తగ్గాలంటే కుజ, శని, రవి, రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. రాబోయేటువంటి అంటే దాదాపుగా ఫిబ్రవరి 6 నుంచి మనకి 125 రోజులు దాదాపుగా ఈ కుజ సంచారం ఉంది. అంటే మకరంలోని, కుంభంలోని, మీనంలోని ఈ కుజ సంచారం ఏమిటి అంటే దేశవ్యాప్తంగా కానివ్వండి, మనుషుల మీద కానీ దీని ప్రభావం ఎలా ఉంటుంది ఇండివిజువల్ రాసుల మీద అంటే, కొద్దిగా గొడవలకు దారితీయడము, ఒక డ్రాస్టిక్ చేంజెస్ని ఊహించని విధంగా కొన్ని జరగడం, అది సరిహద్దుల్లో కావచ్చు, అంటే మిలిటరీ సిబ్బంది మీద కావచ్చు, లేనట్లయితే ఎందుకంటే ఈ ఫిబ్రవరి 6 నుంచి స్టార్ట్ అయిన ఈ పరిణామాలు ఇట్లా ఇస్తూ ఉంటాయి. డిఫెన్స్ మీద కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ మీద కావచ్చు, అధికారుల మీద కావచ్చు, రాజుల మీద కావచ్చు. ఎందుకంటే మనకి ఈసారి సంక్రాంతి పురుషుడు కూడా ఏం చెప్తున్నా అంటే రాజులు యుద్ధ సంబంధమైనటువంటి వాతావరణాన్ని ఇస్తున్నాడు. అయితే మనందరం కూడా ఈ కుజ సంచారం ఫిబ్రవరి 6 నుంచి దాదాపుగా ఇది జూన్ 2వ తేదీ వరకు దీని ప్రభావం ఉంటుంది. అంటే దాదాపుగా మనకి చూసుకుంటే ఇది ఒక మార్చు అంటే ఒక 125 డేస్ వరకు ఉంటుంది దీని ప్రభావం. మరి ఈ సమయంలో అసలు అందరూ చేయవలసింది ఏమిటి అంటే, ఎక్కువగా గుర్తుపెట్టుకోండి, నవగ్రహాలలో
శని భగవానుడు, రాహువు, కుజుడు, రవి, ఈ 4 గ్రహాలు గుర్తుపెట్టుకోండి. ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయడం ఒకటి. రెండవది గణపతి తర్పణము, చండీ పారాయణము, ఇవి కంపల్సరీ చేస్తూ ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవి చేస్తూ ఉన్నట్టయితే ఈ కుజుడి యొక్క ప్రభావం అనేటువంటి తగ్గి రకరకాల దేశాల్లో ఉంటూ ఉంటారు ఇండియన్స్ వెళ్ళి, అక్కడ ఏదైనా యుద్ధ వాతావరణం ఉన్నా కూడా కొంచెం ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటామంటే యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు మనకి ముందుగా సరుకులు ఒక 2-3 నెలలు సరిపోయిన సరుకులు ఇంట్లో ఉంటే ఇబ్బంది ఉండదు కాబట్టి ఇటువంటివి మెయిన్గా జాగ్రత్త పరచుకోవాల్సిన సందర్భాలు నడుస్తున్నాయి. అదేవిధంగా మత విద్వేష సంబంధమైనటువంటి కొన్ని గొడవలు ఇట్లాంటివి కూడా వస్తాయి ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు. ఈ కుజుడు కనుక శనికి రాహుతో సంబంధాలు కలుగుతున్నప్పుడు. అయితే సహజంగా అన్ని రాసుల వారు ఇప్పుడు నేను చెప్పిన రెమెడీ చేసుకుంటూ, మరొక విషయం ఏంటంటే ఎవరికైనా గవర్నమెంట్ రిలేటెడ్ వర్క్స్ అవ్వాలనుకోండి, ఇప్పుడున్న గోచార పరంగా రాశి నక్షత్రం ఏమీ తెలియదు మీకు, కానీ గవర్నమెంట్ జాబ్ సంబంధించిన వర్క్స్ అవ్వాలి. సూర్యభగవానుని చూస్తూ దుర్గా సూక్తము మరియు కాలభైరవ అష్టకము చేయండి, తొందరగా గవర్నమెంట్ వర్క్స్ అవుతాయి. అదేవిధంగా మీకు ఏదైనా చూడండి భూ సంబంధించిన వివాదాలు ఉన్నాయనుకోండి, ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా చెప్తున్నాను నేను మీకు, భూ సంబంధించిన ముందుకు కదలట్లేదు, అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే పర్టికులర్గా మీరు వారాహి అమ్మవారి అష్టోత్తరాలు, ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా వారాహి అమ్మవారి అష్టోత్తరాలు చేసుకుంటూ నవగ్రహాల్లో కుజ శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అదేవిధంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్ ముందుకు కదలట్లేదండి, నాకు రాశి నక్షత్రం ఏమీ తెలియదు, అప్పుడు ఏం చేయాలి, ఇప్పుడున్న ఈ మంత్ ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా మీరు చేయవలసింది ఏమిటి అంటే పర్టికులర్గా మీరు శని రవి గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఓం సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవితాయ నమః అనే మంత్రం చేసుకోండి. లేదా నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదన చద, దీనికి ముందు ఓము లాస్ట్లో నమః కలుపుకొని ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదన చదాయ నమః అనేటువంటి నామస్మరణ చేసుకోండి. అలాగే పర్టికులర్గా యూనివర్సల్గా బుధుడు మీనరాశిలో మనకి ఫిబ్రవరి 15 నుంచి 26వ తేదీ వరకు, ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7వ తేదీ నుంచి మార్చి 26వ తేదీ వరకు ఉంటాడు. అంటే దాదాపుగా 20 రోజుల పాటు అక్కడ దాని ప్రభావం ఉంటుంది మీనరాశిలో. కాబట్టి ఈ సమయంలో కొంత ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు కానీ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు కానీ కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బుధుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఏదైనా బిజినెస్ సంబంధించిన ఇవి పెట్టాలంటే కూడా, ఇంకా తప్పదు పెట్టాలంటే కూడా చాలా జాగ్రత్తగా పెట్టవలసి వస్తుంది. ఎందుకంటే బిజినెస్ కారకుడు నీచ స్థానంలో ఉన్నాడు, అందుకని కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి కానీ ఇటువంటి వాటికి కొంత జాగ్రత్త వహించాలి. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ టీచింగ్ రిలేటెడ్, ఆన్లైన్ రిలేటెడ్ సంబంధించిన టీచింగ్స్ ఇట్లాంటి వాటికైతే బాగుంది. సో అందరికీ చూసుకున్నట్లయితే, అలాగే వివాహ సంబంధించినవి కుదరాలంటే కూడా ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా కాస్త మీరు లక్ష్మీ గణపతి ఆరాధన చేయడము, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడము, కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనే నామస్మరణ చేయడం, ముఖ్యంగా గణపతి ఆలయాలకు ఎక్కువగా వెళ్తున్నట్లయితే ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా తొందరగా మీకు వివాహ సంబంధించిన ముఖ్యంగా మొదటి వారం మార్చి మాసంలో మొదటి వారం ఇది ఎక్కువగా చేయాలి. దాని తర్వాత కాస్త సూర్య భగవానుని చూస్తూ లలిత చదువుకుంటే కూడా మీకు వివాహ సంబంధించిన కుదురుతాయి. ఇది అందరికీ జనరల్గా చెప్తున్నాను. శ్రీమాత్రే నమః.